Hi friends, welcome to Srikanth Mototech. Friends, all new Bajaj Pulsar 150 2024 model బ్లూటూత్ కనెక్షన్తో ఉన్నటువంటి డిజిటల్ కన్సోల్ వేరియంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి స్ప్లిట్ సీట్ అలాగే నార్మల్ సీట్ యొక్క డిఫరెన్సెస్ కంపేర్ చేస్తూ చూద్దాం. స్ప్లిట్ సీట్ ఎంత పడుతుంది, నార్మల్ సీట్ మనకి ఎంతకు లభిస్తుంది, ఈ రెండింటికి మధ్య ఎంత ప్రైస్ డిఫరెన్స్ ఉంది, ఈ డిఫరెన్స్ వల్ల మనకు వచ్చేటువంటి లాభాలు స్ప్లిట్ సీట్లో ఏముంటాయి, అలాగే స్టాండర్డ్ వేరియంట్ ఏదైతే ఉందో దానివల్ల మనకు వచ్చే లాభం ఏంటి, ఎవరు ఏ బైక్ తీసుకుంటే బాగా సూట్ అవుతుందనే దాని గురించే క్లియర్గా మాట్లాడుకుందాం, ఇంక్లూడింగ్ మైలేజ్తో సహా. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లుగా అయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మీ దాకా నేను తీసుకురావాలంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ముందుగా ఈ రెండు బైకుల యొక్క ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి స్ప్లిట్ సీట్ డ్యూయల్ డిస్క్ వచ్చేసరికి 1,49,000 రూపాయలు ఉంటే సింగిల్ డిస్క్ వచ్చేసరికి మనకి 1,45,000 రూపాయలకి లభిస్తుంది. ఈ రెండు బైక్స్కు మధ్య ప్రైస్ డిఫరెన్స్ కేవలం 4,000 రూపాయలే అయినా మనకి స్ప్లిట్ సీట్లో డ్యూయల్ డిస్క్ అయితే వస్తుందన్నమాట. అలాగే ఫ్రంట్ బ్రేక్ మనకు చాలా పెద్ద డిస్క్ బ్రేక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. స్ప్లిట్ సీట్ తోటి అయితే వస్తుంది, ఫ్రంట్ సస్పెన్షన్ చాలా లావుగా ఉంటుందన్నమాట. అలాగే వైట్ టైర్ తోటి అయితే ఆఫర్ చేస్తున్నారు. సో టైర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి స్టాండర్డ్ వేరియంట్లో సింగిల్ సీట్లో 100/90 సెక్షన్ టైర్ అయితే ఆఫర్ చేస్తున్నారు అన్నమాట. సో మనకి స్ప్లిట్ సీట్లో చూసుకున్నట్లుగా అయితే 120/90 సెక్షన్ టైర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. రెండు కూడా ట్యూబ్లెస్ టైర్సే, 17 ఇంచెస్ టైర్స్ అన్నమాట. ఇక మనకి చైన్ ఇక్కడ స్ప్లిట్ సీట్లో ఓపెన్ టాప్ చైన్ వస్తుంది. ఇది మనకి ఖచ్చితంగా కూడా మెయింటెనెన్స్ అవసరం. 500 కిలోమీటర్స్కి వచ్చి కంపల్సరీ చేసుకోవాలి. సో దీని లుక్ని బట్టి దీన్ని ఇలా మెయింటైన్ చేశారు. స్టాండర్డ్ వేరియంట్లో చైన్ అనేది సీల్ చేసి వస్తుంది అనమాట. ఫ్యామిలీకి చాలా బాగుంటుంది. పైగా ఇదేంటంటే మెయింటెనెన్స్ ఫ్రీగా ఉంటుంది. ఎప్పుడు మనం మెయింటెనెన్స్ ఎక్కువ అందించాల్సిన అవసరం స్ప్లిట్ సీట్తో పోల్చుకుంటే నార్మల్ సీట్కి అయితే చాలా తక్కువ అన్నమాట. పల్సర్ 150 నుంచి ఒక మంచి మెయింటెనెన్స్ ఫ్రీ బైక్ అలాగే మంచి మైలేజ్ ఇచ్చే బైక్ కొనాలని చూస్తుంటే మాత్రం బజాజ్ పల్సర్ 150 స్టాండర్డ్ వేరియంట్ అయితే తీసుకోండి, సింగిల్ సీట్ వేరియంట్. ఇది మీకు బెటర్ మైలేజ్ ఆఫర్ చేయడానికి కారణం బ్యాక్ సైడ్ టైర్ అనేది చాలా తక్కువ విడ్త్ అయితే ఉంటుంది, 100 సెక్షన్ టైర్ కాబట్టి. ఇక సస్పెన్షన్ వైజ్ మాట్లాడుకున్నట్లుగా అయితే మనకి స్టాండర్డ్ వేరియంట్లో 31mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ అయితే రెండింటికి సేమ్ సస్పెన్షనే ఉంటుందన్నమాట. సో మనకి డ్యూయల్ డిస్క్లో వచ్చేసరికి 37mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఫ్రంట్లో ఉంటుంది. సో సస్పెన్షన్ వైజ్ బెటర్ సస్పెన్షన్ కావాలి, సస్పెన్షన్ మెయిన్ ప్రయారిటీ అనుకుంటే ఖచ్చితంగా డ్యూయల్ డిస్క్ అయితే తీసుకోండి. చాలా మంచి సస్పెన్షన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ పల్సర్ 150ని మీరు ఒక బెటర్ రోడ్ గ్రిప్ అలాగే బెటర్ బ్రేకింగ్ కోసం చూసినట్లుగా అయితే మనకి స్టాండర్డ్ వేరియంట్లో అంటే సింగిల్ సీట్ వేరియంట్లో సింగిల్ డిస్క్ అయితే వస్తుందన్నమాట. 260mm డిస్క్. ఫ్రంట్ బ్రేక్ మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఉంది కాబట్టి ప్యానిక్ బ్రేక్ కొట్టినప్పుడు మీకు ఫ్రంట్ వీల్ అయితే స్కిడ్ అయ్యే అవకాశం అయితే లేదు. ఇక మనకి బ్యాక్ సైడ్ ఆల్వేస్ డ్రమ్తో వస్తుందన్నమాట స్టాండర్డ్ వేరియంట్. ఇక డ్యూయల్ డిస్క్లో వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ 230mm డిస్క్ బ్రేక్ అయితే ఉంది, అలాగే ఫ్రంట్లో 280mm డిస్క్ బ్రేక్ అయితే ఉంది. స్టాండర్డ్ వేరియంట్ కంటే బెటర్ డిస్క్ బ్రేక్ ఫ్రంట్లో కూడా ఆఫర్ చేస్తున్నారు. సో సింగిల్ ఛానల్ ఏబిఎస్ యాజ్ యూజువల్ రెండింటికి కామన్గా అయితే ఉంటాయి. బ్యాక్ సైడ్ టైర్ కూడా మీకు డ్యూయల్ డిస్క్లో బెటర్ టైర్ 120 సెక్షన్ టైర్ ఉంది కాబట్టి బెటర్ బ్రేకింగ్ కోసం అలాగే బెటర్ రోడ్ గ్రిప్ కోసం మీరు డ్యూయల్ డిస్క్ అయితే తీసుకోండి. చాలా చక్కగా అయితే మీకు ఉపయోగపడుతుంది అన్నమాట. ఇక ఫీచర్స్ వైజ్ మాట్లాడుకున్నట్లుగా అయితే 2024లో ఈ రెండు బైకులు కూడా మనకి గుడ్ గ్రాఫిక్స్ తోటి మంచి బ్లూటూత్ కనెక్టివిటీ కలిగినటువంటి డిజిటల్ కన్సోల్ తోటి యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ తోటి ఆఫర్ చేస్తున్నారు. సో రెండిట్లో కూడా మీకు బ్లూటూత్ కనెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్ అన్నీ కూడా మీరైతే మాత్రం డిస్ప్లేలో చూడొచ్చు, అంటే బైక్ యొక్క కన్సోల్లో చూడొచ్చు. ఇక మోడ్ స్విచ్ ఒకటి ఉంటుందన్నమాట హ్యాండిల్ బార్ దగ్గర. దాంతో మీరు రన్నింగ్లో ఉన్నప్పుడే మీరు మీ రియల్ టైం మైలేజ్ని, యావరేజ్ మైలేజ్ని, డిస్టెన్స్ టు ఎంటీని ఇలాంటి ఫీచర్స్ అన్నీ కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇక టైం కనిపిస్తూ ఉంది, స్పీడోమీటర్ కనిపిస్తూ ఉంది, అలాగే మీకు రెవ్ మీటర్ కూడా కనిపిస్తూ ఉంది, ఫ్యూయల్ వార్నింగ్ ఇండికేటర్ కనిపిస్తూ ఉంది, 2 ట్రిప్ మీటర్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి కొన్ని సింబల్స్ రూపంలో ఇంజిన్ మాల్ ఫంక్షన్ లైట్, ఏబిఎస్ సింబల్, అలాగే న్యూట్రల్, హై బీమ్, లో బీమ్కి సపరేట్గా అయితే మాత్రం సైడ్న మనకి సింబల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక మనకి ఫీచర్స్ వైజ్ మాట్లాడుకున్నట్లుగా అయితే యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది కాబట్టి మీరు ఎంత లాంగ్ వెళ్ళినా కానీ ఈ రెండు బైకుల ద్వారా మీ ఫోన్కి అయితే మీరు ఛార్జింగ్ చేసుకునే సదుపాయం అయితే కలిగిందన్నమాట. ఇక మనం మాట్లాడుకున్నట్లుగా అయితే ఈ రెండు బైకుల యొక్క హెడ్ ల్యాంప్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే 2024లో హెడ్ ల్యాంప్లు ఎలాంటి మార్పులు లేవు. రెండు బైకులు కూడా సేమ్ హెడ్ ల్యాంప్ తోటి ఆఫర్ చేస్తున్నారు విత్ పైలట్ ల్యాంప్స్. సో మనకి హాలోజన్ బల్బ్ సెటప్ తోటి మెయిన్ హెడ్ ల్యాంప్ అయితే ఉంది. విజిబిలిటీ బాగానే ఉంది, నైట్ విజన్ కూడా యావరేజ్గా బాగానే ఉంటుందన్నమాట. ఇక సైడ్ ఇండికేటర్ బల్బ్స్ అయితే ఉన్నాయో అవి మనకి పూర్తి హాలోజన్ బల్బ్ సిస్టమ్ తోటి అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ 2024 న్యూ పల్సర్ 150లో మనకి బెటర్ ఫీచర్స్ ఆఫర్ చేశారు. దాంతోపాటు సైడ్ ఇండికేటర్ లైట్స్ అలాగే హెడ్ ల్యాంప్ మనకి ఎల్ఈడితో ఇచ్చినట్టు అయితే చాలా బాగుండేది. అలాగే మనకి
మనకి స్ప్లిట్ సీట్లో సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఇవ్వాల్సింది చాలా బాగుండేది అనమాట. డ్యూయల్ డిస్క్ యాజ్ యూజువల్ ఉంది కాబట్టి. సో ఇక డ్యూయల్ డిస్క్లో మనకి 4,000 రూపాయల డిఫరెన్స్లో మనకి స్ప్లిట్ సీట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఫ్యామిలీకి అయితే అంత సూటబుల్గా ఉండదు, ఎందుకంటే మీకు సింగిల్ సీట్ అయితే మాత్రం చాలా చక్కగా ఉంటుంది. గ్రాబ్ రైల్ కూడా మీకు ఇక్కడ అంత కంఫర్టబుల్గా ఫ్యామిలీకి అయితే ఉండదన్నమాట. సో ఇదంతా యూత్ని టార్గెట్ చేసి తీసుకొచ్చారు. యూత్ అయితే మాత్రం కంపల్సరీ లాంగ్ రైడ్ కోసం అయితే ఈ వెహికల్ని అయితే తీసుకోండి. ఇక మనకి 15 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంది కాబట్టి ఈ బైక్ మనకి డ్యూయల్ డిస్క్ అయితే మాత్రం వైట్ టైర్తో వస్తుంది కాబట్టి 45 కిలోమీటర్ల మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనకి కార్బన్ ఫైబర్ ఫీలింగ్ వచ్చే విధంగా స్టిక్కరింగ్, అలాగే 150cc స్టిక్కరింగ్ అయితే మనకి ట్యాంక్ మీద చాలా చక్కగా అయితే మాత్రం గ్రాఫిక్స్ అయితే అందజేశారనమాట. పల్సర్ మనకి 3D లోగో అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక పల్సర్ 150లో డ్యూయల్ డిస్క్ కావచ్చు, స్టాండర్డ్ వేరియంట్ కావచ్చు, రెండు కూడా మనకి క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ తోటి ఆఫర్ చేస్తున్నారు. పల్సర్ నుంచి క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ ఒక మంచి రైడ్ కంఫర్ట్ అయితే అందిస్తుంది అనమాట. అలాగే పల్సర్ 150లో మనకి సింగిల్ సీట్ వేరియంట్ అయితే మాత్రం ఫ్యామిలీ కోసం తీసుకోండి. అలాగే మంచి మైలేజ్ కోసం కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. గ్రాబ్ రైల్ సింగిల్ పీస్ ఉంది కాబట్టి చక్కగా ఫ్యామిలీ అయితే మాత్రం యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో ఇక సింగిల్ డిస్క్ వచ్చేసరికి మీకు బ్యాక్ సైడ్ టైరు చాలా వైడ్ తక్కువగా ఉంటుంది, అలాగే చైన్ సీల్ చేయబడి ఉంటుంది కాబట్టి బెటర్ మైలేజ్తో పాటు బెటర్ మెయింటెనెన్స్ ఫ్రీగా అయితే ఉంటుందన్నమాట. చాలా తక్కువ మెయింటెనెన్స్ అయితే తీసుకుంటుంది. డ్యూయల్ డిస్క్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ టైర్ కూడా మీకు చాలా విడ్త్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈవెన్ ఆ టైర్ మీరు కొత్తది వేసుకోవాలనుకున్నా కానీ కొంచెం ప్రైజీగా ఉంటుందన్నమాట. సో 300-400 రూపాయలు ఎక్స్ట్రానే ఉంటుంది. ఇక మెయింటెనెన్స్ అయితే మాత్రం కంపల్సరీ కూడా చైన్ ఓపెన్ టైప్ ఉంది కాబట్టి కొంచెం మెయింటెనెన్స్ కూడా డ్యూయల్ డిస్క్ అయితే అవుతుందన్నమాట. ఓవరాల్గా రెండు కూడా వేరు ఇంటెన్షన్ తోటి రెడీ చేయబడినటువంటి బైక్స్ అనమాట. ఇక మైలేజ్ పరంగా మాట్లాడుకున్నట్లుగా అయితే సింగిల్ డిస్క్ ఏదైతే ఉందో అంటే స్టాండర్డ్ వేరియంట్ వైట్ తక్కువ ఉంటుంది కాబట్టి టైర్ సన్నగా ఉంటుంది కాబట్టి 50 నుంచి 55 కిలోమీటర్ల దాకా వస్తుంది. డ్యూయల్ డిస్క్ వచ్చేసరికి మీకు 45 కిలోమీటర్లు అయితే ఈజీగా వస్తుంది. ఇక రెండు బైక్స్లో కూడా 2024 న్యూ వేరియంట్స్లో మనకి USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మీరు బైక్ను చూడగానే గుర్తుపట్టేయచ్చు కొత్త వేరియంట్ ఏది, పాత వేరియంట్ ఏది అనేది. సో మీకు ప్రైస్ అయితే మాత్రం పాత వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు ఒక 2,000 రూపాయలు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ఇక రెండు బైక్స్లో కూడా మనకి డ్యూయల్ డిస్క్ అలాగే సింగిల్ డిస్క్ రెండు కూడా సేమ్ ఇంజన్తో అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. 2024లో కొత్త ఫీచర్స్ తోటి కొత్త గ్రాఫిక్స్తో వచ్చినటువంటి ఈ బైక్ ఇంజన్ అలాగే పాత BS6 ఇంజన్ రెండు కూడా సేమ్ పవర్ అండ్ టార్క్ని అయితే ఆఫర్ చేస్తాయి. సో మనకి 13.25 Nm టార్క్ని 14 PS పవర్ని అయితే ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. ఇంజన్లో ఎలాంటి చేంజెస్ లేవు. మీ లైఫ్ స్టైల్కి పల్సర్ 150 అనేది ఎలా సూట్ అవుతుందో అలాంటి ఫీచర్స్ తోడైతే రెండు బైకులు మనకు మార్కెట్లో ఉన్నాయి. మీ ఇంటెన్షన్ బట్టి వెహికల్ అయితే డిసైడ్ చేసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ దొరికింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను.